హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనం ఒక 2 టాస్క్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు అంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఎలిమినేట్ అవుతారో నేను గెస్ చేస్తూ ఉండండి. ఈ వీడియోలో ఆ ఎలిమినేట్ గురించి నేను చెప్పబోతున్నాను. అంటే సందర్భం వచ్చినప్పుడు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎక్కడ ఏ పాయింట్ చెప్తానో మీకు తెలియదు కదా. అన్ని ఇంపార్టెంట్ పాయింట్లే ఉంటాయి. ఫస్ట్ 2 ఒకటి రంగు పడితే టాస్క్, ఇంకోటి ఆ బొమ్మల్ని గ్యాదరింగ్ చేసుకున్న టాస్క్ ఉంది. ఆ 2 గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఈరోజు నాగార్జున గారు ఏమని ఎవరికి వార్నింగ్ ఇచ్చారు, ఎంత ఫైర్ అది మాట్లాడుకుందాం. ఆ టాస్క్ లో జరిగిన న్యాయ అన్యాయాల గురించి మాట్లాడుకుందాం. రీతి చౌదరి గురించి చాలా చెప్పే ఇంపార్టెంట్ ఉంది, అది చెప్పుకుందాం. ఇదంతా ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్ గా మంచిగా చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లెట్స్ వీడియో స్టార్ట్. రంగు పడితే టాస్క్ నుంచి మాట్లాడుకుందాం. రంగు పడితే టాస్క్ లో ఏంటంటే రీతు చౌదరి అన్న కన్నింగ్ మైండ్ సెట్ మాత్రం అబ్బో మామూలు కన్నింగ్ కాదండి. అసలు తనను చూస్తుంటే ఒక్కొక్కరికి మాత్రం బీపీ 120 నుంచి 180 వరకు వస్తుందండి. అంత కన్నింగ్ మైండ్ సెట్, బిహేవియర్ ఏంటో బాబు అసలు ఎవ్వరు భరించలేకపోతున్నారు. అయితే ఏంటంటే ఈ రీతు చౌదరికి పిల్ల బచ్చగాడు, వాడి పేరేంది, పవన్, డెమోన్ పవన్ అని పిల్ల బచ్చగాని గెలిపించడం కోసం ఏం చేసింది, సెలబ్రిటీలు అందరూ వాళ్ళ పక్కే ఉన్నా కానీ సెలబ్రిటీలను ఓడించింది. చూసినా ఎంత కన్నింగ్ మైండ్ సెట్. ఎందుకంటే ఇప్పుడు 4 ఎంచుకుంది. 4లో ఎవరెవరు ఉన్నారు, భరణి గారు, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పిల్ల బచ్చ డెమోన్ పవన్, అండ్ నెక్స్ట్ వచ్చి మన ఇమానియల్, ఇంకో పర్సన్ పేరు గుర్తురాట సరదంగా, సుమన్ శెట్టి అనుకుంటా. ఈ 4 ఉన్నారు కదా. ఈ 4లో ఏంటంటే తన ముందే గేమ్ ప్లాన్ ఆలోచించింది. ఏమని, ఇప్పుడు పవన్ ని మాత్రం ఖచ్చితంగా కెప్టెన్ చేయాలంటే ఈ 4లో ఎవరు స్ట్రాంగ్ అని ముందు గెస్ చేసి, ఈ 4లో నిజం చెప్పాలని అందరికంటే స్ట్రాంగ్ మన భరణి గారే. ఆ భరణి గారిని ఫస్ట్ తీసేస్తే ఇక ఉన్న 3లో ఏంటంటే స్ట్రాంగ్ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడని ఆలోచించి, నేను స్టాప్ అన్నా నువ్వు రంగు పోసావు అని చెప్పి ఫస్ట్ కన్నింగ్ మైండ్ సెట్ ఫస్ట్ భరణి గారిని అవుట్ చేసింది. ఇది మాత్రం అన్ఫేర్ అండి, నిజంగా తీసేయటం అస్సలు బాగాలేదు. రీత చౌదరి వెరీ కన్నింగ్ మైండ్, అసలుకి వెరీ దట్టి మైండ్ ఆమెది. లాస్ట్ లో ఉన్నది ఇద్దరు ఎవరంటే మన ఇమానియల్, డెమోన్ పవన్. వీళ్ళిద్దరు పడ్డాక రంగులు పూసుకున్నారు, చేశారు అన్ని రకాలన్నీ చేశారు. అయితే ఈ రీత చౌదరి అందరి కండిషన్లు పెట్టి ఈ పిల్ల బచ్చమని చెప్పట్లా. సరే వీళ్ళిద్దరు రంగు పూసుకుని లాస్ట్ లో చూస్తే నిజంగా అక్కడ గమనిస్తే ఇమానియల్కే రంగు మాత్రం కొంచెం తక్కువ ఉంటే, ఇమానియల్ కన్నా డెమోన్ పవన్ కే రంగు చాలా ఎక్కువ ఉంటది. కానీ డెమోన్ పవన్ ఇప్పుడు ఇమానియల్ ఎలిమినేట్ చేసేసి డెమోన్ పవన్ ని లాస్ట్ కెప్టెన్ చేసింది. చూసిన ఎంత కన్నింగ్ మైండ్ అది. అంటే నువ్వు వీడిని గెలిపించడం కోసము నీ వెనకాల సెలబ్రిటీలు అందరినీ మోసం చేశావు. ఏంటి రీతి అసలు ఇంత కన్నింగ్ మైండ్ ఏంటి? నేను ఒకటే చెప్తున్నా, ఈ డెమోన్ పవన్ కి అండ్ ఇంకోటి ఏంటంటే డెమోన్ పవన్ తల్లిదండ్రులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే చెప్తాను, ఈ వీడియో మీరు చూస్తారో చూడరో నాకే తెలియదు. ఎందుకంటే నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ మీ దగ్గర రాకపోవచ్చు, కానీ ఈ ఛానల్ ఎవరైనా ఉంటే మీరు చెప్పండి, చూడండి. ఏంటంటే డెమోన్ పవన్ నీకే చెప్తున్నా, నువ్వు ఒక పిల్ల బచ్చావి, ఏం తెలియని ఎర్రి పప్పవి. ఈ అవతలంత వరకు నేను అట్లా యూజ్ చేసుకుని అవతల బినగా గడ్డి పరక తీసి అవతల పడేసినట్టు పడేస్తుంది. ఎందుకో చిన్న క్లారిటీ ఇవ్వనా, నువ్వు ఆమె ముందు పిల్ల బచ్చ అంటానికి ఏంటంటే ఆమె నీకన్నా మహాముదురు క్యాండిడేట్, ఓకేనా? ఎందుకంటే రీతు చౌదరి అనే ఆమెకి ఆల్రెడీ ఎప్పుడో పెళ్లి అయిపోయింది. అది చాలా మంది తెలిసి ఉంటది, తెలియదేమని తెలియని వాళ్ళకి చెప్తాను. రీతు చౌదరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నమ్మరా? అయితే ఒక్కసారి ఈ ఫోటో చూడండి, చూసారు కదా, హ్యాపీ. ఇది నేను క్రియేట్ చేసింది కాదండి, ఒరిజినల్ ఫోటోనే. అతనితో పెళ్లి అయింది, అతనితో 4 సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉంది. పెళ్లయ్యి సంవత్సరం తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పింది. అంత సీక్రెట్ గా తన హస్బెండ్ ని మెయింటైన్ చేసిందంటే చూడు ఎంత కన్నింగ్ మైండ్, ఎంత దట్టి మైండ్ ఆమెది. నువ్వు ఎంతరా పిల్ల బచ్చగాడివి, నా ముందు ఏం చేస్తావు అని నేను ఊసాట పడేస్తుంది. నువ్వు పిల్ల చేశారు, ఓకేనా? చూడండి ఆఖరికి మళ్ళీ మళ్ళీ ఇంకా డ్రగ్స్ కేసులోనో లేకుండా ఏదో గేమ్ యాప్ల గురించి కూడా జైలుకి వెళ్ళడానికి చాలా జరిగినాయి. ఒరే పిల్ల బచ్చ, నువ్వు ఎంత తొందరగా మేలుకున్నంత మంచిది. అయితే హౌస్ లో నీకు ఇప్పుడు ఎవరు చెప్పడానికి కుదరదు కాబట్టి నువ్వు బయటకు వచ్చినాకన్నా నువ్వు కొంచెం మారరా, లేకుంటే నీ బతుకు బస్ స్టాండే. నువ్వు ఈ ఊరు బస్ స్టాండ్ సెంటర్ లో ప్రేమ సినిమాలో భర్త నిన్న అనుకుని తిరుగుతావు చూడు, అట్లయితే నీ బతుకు కూడా. నిజం చెప్తున్నా, అయితే నువ్వైతే ఆమె దగ్గర తట్టుకోలేవు. రంగు ఉంది బొంగు ఉంది అనుకుంటున్నావు కానీ ఆ తర్వాత వెనకాల పెద్ద బొక్కు ఉంది. అది నువ్వు మాత్రం నీ తెలవదు, అలాంటివి చూసుకోకు, ఓకేనా? సరే నువ్వు ఎట్టన్నా నీ కర్మ విధంగా చేసుకోలే. కానీ ఇంకోటి ఏంటంటే
బొమ్మలు ఇచ్చే టాస్క్ అండి. తనుజ గారు అయితే ఎంత సిన్సియర్ గా ఆడారంటే ఆ టాస్క్ లో కూడా రీతు చౌదరి ఎంత కన్నింగ్ మైండ్ సెట్ అంటే బాబు అసలుగా ఏంటండి బాబు సార్ దీన్ని ఎలిమినేట్ చేస్తే బాగుండని అంత మైండ్ సెట్ ఉందండి. వాస్తవం చెప్తున్నా. అందరూ కూడా అలాగే చేసింది. బొమ్మలు తీసుకుంది, చేసింది. ఫస్ట్ సపోర్ట్ చేయనంటే తను సపోర్ట్ చేస్తుంది. లేకుంటే ఇప్పుడు ఏమో బొమ్మలు తీసుకుంటా ఉంటారు. కొత్తగా వచ్చిన ఫోక్ సింగర్ ఆయన దగ్గర బొమ్మలు తీసుకుంటే వాడు సైలెంట్ గా బెల్లం కొట్టిన రాయాలకి ఇలాగే చూసుకుంటూ ఉంటాడు. నీ కోసము నువ్వు బొమ్మలు తీసుకుని కొద్ది గేమ్లు నిలబడతామని వాడు సైలెంట్ గా ఉంటే ఆయనకే దిక్కు ఆయన సైలెంట్ గా నీకెందుకని అడిగినావంటే నువ్వు అసలు ఏం మనిషివో నాకు అర్థం కావట్లేదు. నీకు అసలు నీతి న్యాయం మంచి మొత్తం ఉండదా? ఏ మనిషివో అసలు నీ బిహేవియర్ ఏంటి నువ్వేంటో చే. అది ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ పక్కన అంటే కామర్స్ అని ముఖ్యంగా మాట్లాడితే బాబోయ్ అసలు ఈ కామనర్స్ అందరినీ ఒకేసారి ఇన్వైట్ చేసిన దరిద్రం పోద్దండి. అలా ఉంది. నిజం చెప్తున్నా. మామూలు కన్నింగ్ మైండ్ సెట్ కదా వాళ్ళు. ప్రతి గేములో కూడా అంత కన్నింగ్ ఆడతారు. అందరూ గ్రూప్ ఫామ్ అయ్యి ఎంత చేస్తున్నారంటే ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకోవటం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రియావని సీజ అబ్బో వీళ్ళైతే మరీ డేంజర్ అండి. నిజంగా అవతలకు వచ్చాక వీళ్ళు ఒరిజినల్ బిహేవియర్ పడబడుతుంది. శ్రీజ అయితే పొట్టి ఇంత ఉంటుంది కానీ ఓవర్ యాక్షన్ ఒకరు రెస్పెక్ట్ ఇచ్చే లేదు. వాళ్ళు మంచిగా మాట్లాడేది ప్రతి దానికి ఏదో నేనే హైలైట్ అవ్వాలి, నేనే కనబడాలని. అసలు నిజం చెప్పాలంటే మీకు ఒకటి చెప్తాను ఇక ఆల్రెడీ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఏమంటే మన సెలబ్రిటీలు అందరూ పక్కా సేఫ్. వాళ్ళు ఎవ్వరు సెలబ్రిటీలు ఎవరు ఎలిమినేట్ కాలేదు. కామనర్స్ నుంచే ఒక ఎలిమినేషన్ జరిగింది. వాళ్ళు ఎలిమినేట్ అయ్యింది, ఆల్రెడీ వచ్చేసారు బయటికి. అయితే ఇంకోటి ఏంటంటే కామర్స్ మొత్తం ఎలిమినేట్ చేసినా కానీ ఏమి లేదు అమ్మాయి అనుకునేంత స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బిహేవియర్ వాళ్ళది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ హరీష్, ప్రియ అండ్ శ్రీజ వీళ్ళు ముగ్గురులో మాత్రం అమ్మో మనం తట్టుకోలేమండి వాళ్ళ ఓవర్ యాక్షన్. నిజం చెప్పండి చూడండి చెమట్లో పెడతాను ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు ఇదే వీడియో నేను ఆల్రెడీ చేశాను. వీడియో మొత్తం చెప్పినాక చూసుకుని వీడియో రికార్డ్ కాలేదు. అంటే నేను వీడియో రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయానండి. అయినా మీకు చెప్పాలని తాపత్రయంతో నేను ఈ వీడియో చేస్తాను మళ్ళీ రెండోసారి చూడండి. అంటే మీరు ఫ్యాన్ గిన్నె చేసుకోకుండా ఉడకపోతలేదు. ఎందుకంటే ఫ్యాన్ సౌండ్ వినబడుద్ది, మీకు వినబడదు సరిగా. అందుకని ఫ్యాన్ కూడా బంద్ చేసుకుని ఒక గదిలో లైట్ వేసుకొని చేస్తున్నాను. చూడు చెమట్లుగా ఆడుతాను ఏదైనా చూసిన మీకోసమే. సో ఎందుకంటే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూస్తే నాకు లైక్ కొట్టు, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇప్పుడు ఫైనల్ చెప్పేది అంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే శ్రీజ అండ్ ప్రియ. వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు? ఇక సోదరు రేటు చెప్పేస్తానా? ఏంటి సెట్ మరి ఆశ్చర్యపోతున్నారా? ఓకే, ఒక సిచ్యువేషన్ వల్ల మారాల్సి వచ్చింది. అయితే ఇక లేట్ చేయకుండా చెప్పేస్తున్నా. ఈ రోజు ఎలిమినేట్ అయిన ఎవరంటే శ్రీజ అవ్వలేదు, ప్రియ అవ్వలేదు, హరీష్ కూడా అవ్వలేదు. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక పర్సన్ ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళు ఎవరు చెప్పనా? మర్యాద మనిషి. అవునండి, ఏం చేద్దాం, అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరిగింది. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ నాకు అనిపిస్తుంది. మీకే అనిపిస్తుందో మీరు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లవ్ యూ ఆల్.